ఈ రోజు రెసిపీ చుక్కకూర పప్పు. చుక్కకూరలో బోలెడని ఔషధ గుణాలున్నాయని మీకు తెలుసా? ఇది మన స్కిన్, హెయిర్, బోన్స్, ఐస్, మన కంప్లీట్ బాడీకి చాలా మేలు చేస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తినాలి కదా, అది కూడా టేస్టీగా. అందుకే ఈ రెసిపీ మీకోసం. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు అంటే 100 గ్రాముల పెసరపప్పు తీసుకోవాలి. చుక్కకూరకి పెసరపప్పు కాంబినేషనే చాలా బాగుంటుంది. దీనిలో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలో 4 కప్పుల నీళ్లు పోయాలి. రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న 250 గ్రాముల చుక్కకూర వేసుకోవాలి. ఈ ఆకుకూర పుల్లగా ఉంటుంది. ముక్కలుగా కట్ చేసిన 2 టమాటోలు వేస్తున్నాను. మీరు తినే పులుపును బట్టి వేసుకోండి. 7 లేదా 8 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీసి పప్పు దువ్వతో కాకుండా విస్కర్తో కలుపుకోవాలి. లేదంటే పెసరపప్పు మరీ పేస్ట్లా అయిపోతుంది. అప్పుడు అంత రుచిగా ఉండదు. దీనిలో 1 కప్పు నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 క్రష్ చేసిన వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకోవాలి. పోపులో పసుపు వేయడం వల్ల పప్పుకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పప్పులో వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆహా, గుమగుమలాడుతూ మన చుక్కకూర పప్పు రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, మాటలు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. ఆకుకూరలు తినండి, ఆరోగ్యంగా ఉండండి.